ఫ్రెండ్స్, ఇరాన్ సుప్రీం అయిన అలీ ఖమేని చనిపోయాడు. ఇప్పుడు కొత్త సుప్రీం ఎవరు అంటే అలీ ఖమేని కొడుకైన ముజాబ్దా ఖమేని. అయితే ఇప్పుడు అతని విషయంలో కూడా చాలా అంటే చాలా అనుమానాలు వస్తున్నాయి. ఒక పక్కన అతను చనిపోయాడని, మరొక పక్కన అతను తీవ్రంగా గాయపడ్డాడని, మరొక పక్కన అతని హెల్త్ కండిషన్ బాలేదని, ఇలా రకరకాలుగా. కానీ విషయం ఏంటి అంటే ఇప్పుడు ట్రంప్‌కే ఇరాన్ కొత్త సుప్రీం ముజాబ్దా ఖమేని దిమ్మ తిరిగిపోయే షాక్ ఇస్తున్నాడు. అసలు ఇరాన్ పెట్టిన ఉచ్చులో అమెరికా వెలవెల్లాడిపోతోందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మీరు అనుకోవచ్చు అదేంటి అమెరికా లాంటి అంత పెద్ద అగ్రరాజ్యం ఇరాన్‌కి వణుకుతోందా అని. అయితే కొన్ని కొన్ని సార్లు ప్రకృతి మనతో ఉంటే ఖచ్చితంగా ఇలాంటి కొన్ని విపరీతాలే జరుగుతుంటాయి. మనందరికీ తెలిసిన విషయమే స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్. అయితే ఇక్కడ ఈ ఒక్క స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ ఆగిపోవడంతో కొన్ని వేల, లక్షల, కోట్ల రూపాయలు అంటే లక్షల డాలర్లు ఓకే. లక్షల కోట్ల డాలర్లు వీళ్ళకి నష్టం వస్తుంది. అయితే అంతకు మునుపు గల్ఫ్ కంట్రీస్ నుంచి ప్రపంచ దేశాలకి దాదాపుగా రోజుకి అన్ తక్కువలో తక్కువ, అధమంలో అధమం 3-3 బ్యారెల్ ఆయిల్ అనేది క్రూడ్ ఆయిల్ అనేవి వెళ్తూ ఉండేవన్నమాట. అంటే మినిమమ్ టు మాక్సిమం అని చెప్పుకోవచ్చు. అలాంటిది ఇప్పుడు ఇరాన్ తలుచుకుంది ఆ ఒక్క బ్లాక్‌ని మూసేసింది. మనం అనుకుంటాం ఇదంతా కూడా ఏంటి అని. ఇది ప్రకృతి ఇరాన్‌కి ఇచ్చిన ఒక వరం. అయితే ఏకంగా ఒమన్, కువైట్, ఖతార్, యూఏఈ, బహ్రెయిన్ అలాగే అన్ని యూఏఈ, సౌదీ ఇలాగా అన్నీ బ్లాక్ అయిపోవడంతో కొట్టుకుంటుందనమాట మొత్తం ఆ ప్రపంచం అంతా కూడా. అయితే ఈ ఒక యుద్ధానికి సంబంధించిన సెగ మన ఇళ్ళకి కూడా వచ్చేసింది. ఎల్‌పీజీ గ్యాస్‌లు కూడా పూర్తిగా స్టాప్ అయిపోయి మారుమూల గ్రామంలో కూడా హోటల్స్‌లో కూడా ఇడ్లీ తప్ప ఏమి తినలేని పరిస్థితి. వడ, పూరి, దోస ఇలాంటివి ఆపేశారు. ఇవన్నీ చెప్పడానికి చాలా సిల్లీగా ఉంటాయి. వినడానికి కూడా సిల్లీగా ఉంటాయి. కానీ ఇది యుద్ధ ప్రభావం అంటే ఇలా ఉంటుంది. అయితే ఈ నేపథ్యంలో మనకే ఇలా ఉంది అంటే అమెరికాకసలు బెండ్ తీసిపోతుందనమాట. అయితే ఏం జరిగింది అంటే ఈ మొజాబ్దా కమీని ఎప్పుడైతే అధికారంలోకి వచ్చాడో ఆ వెంటనే ఇమ్మీడియేట్‌గా గల్ఫ్ కంట్రీస్‌తో పాటుగా అమెరికాకి సంబంధించిన కొంతమంది సలహాదారులు కూడా ట్రంప్ దగ్గరికి వెళ్లి దయచేసి ఈ ఒక్క యుద్ధాన్ని ఆపండి అంటూ రిక్వెస్ట్ చేయడం జరిగింది. మీకొక ఫ్లాష్ న్యూస్ చెప్పాలి ఏంటి అంటే, ఇప్పుడు అమెరికా ఎగ్జిట్ ప్లాన్ కోసం వెతుక్కుంటుంది. యుద్ధాన్ని స్టార్ట్ చేసేసింది. ఇప్పుడు అమెరికా మేము వెనకడుగు వేస్తామన్నా, ఇరాన్ వాళ్ళు మాత్రం "నువ్వు వెనకడుగు వేస్తే మేము ఒప్పుకోమమ్మా. మేమేంటో మీకు చూపిస్తాం." గూగుల్ అలాగే ఐబీఎం ఏదుంటే అది అమెరికాకి సంబంధించిన బ్యాంకులు అన్నీ కూడా మేము తీసేస్తాము అని చెప్పడం అయితే జరిగింది. అయితే ఇక విషయంలోకొచ్చినట్టయితే, ఇప్పుడు ట్రంప్ ఏం చేయబోతున్నాడు అంటే, మరి ఈ ముజాబ్దా కమీనీని కూడా చంపేస్తాడంటే, చంపడు ఫ్రెండ్స్. ఎందుకనంటే, ఎన్ఓపి అని కరుడుగట్టిన ఒక పోలీస్ డిపార్ట్‌మెంట్ ఉంది. ఇరాన్‌కి సంబంధించిన పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో. అయితే వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే, ఎంత లోతుగా ఒక 100, 300, 400 అడుగుల లోపలికి వెళ్ళినప్పటికీ కూడా ఒక చీమను కూడా పట్టి తీసుకురాగలిగే సత్తా ఉన్న ఒక గొప్ప ఆహ్, క పోలీస్ విభాగం అది. వాళ్ళ కంట్రోల్‌లో ఉన్నాడు మొజాబ్దా. అయితే నిజానికి అలీ ఖమీని చనిపోయినప్పుడే మొజాబ్దా భార్య, అలాగే మొజాబ్దా పిల్లలు చనిపోయారు. కానీ మొజాబ్దా మాత్రం రాబోయే ఖమేని అంటే రాబోయే సుప్రీం లీడర్‌గా ఉండాలని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ట్రంప్ మొజాబ్దా ఎప్పుడైతే వచ్చాడో తను సుప్రీం లీడర్‌గా కొంతమంది రాయబారుల చేత ఈ యుద్ధాన్ననేది ఆపించడానికి కొన్ని ప్రయత్నాలు జరిగాయి. కానీ ఇరాన్ మాత్రం అస్సలంటే అస్సలు తగ్గటం లేదు. ఎందుకనంటే ప్రపంచం పిలక మొత్తం ఇప్పుడు ఆ ఇరాన్ చేతుల్లో ఉంది. అయితే మన భారత్‌కి ఇది ఏ రకంగా అయినా ఉంటుందా అంటే భారత్‌కి తాత్కాలికంగా అయితే ఈ గ్యాస్‌కి సంబంధించిన కొరత, అలాగే పెట్రోల్, డీజిల్‌కి సంబంధించిన కొరత, దానికి సంబంధించిన రేట్లు పెరగడం లాంటివి జరుగుతాయి. కానీ రాబోయే కాలంలో ఏమవుతుంది అంటే ప్రపంచ దేశాల్లో ఎన్నో దేశాలు పాడైపోయినప్పటికీ కూడా అంటే చండాలమైనప్పటికీ కూడా మన భారత్ మాత్రం సురక్షితంగా ఉండే అద్భుతమైన మార్గాలు కొన్ని ఉన్నాయన్నమాట. సో, ఇక్కడ అమెరికా దేశం ఏంటంటే ఎగ్జిట్ ప్లాన్ కోసం ఈ యుద్ధాన్ని ఎలా ఆపాలిరా అన్న కాన్సెప్ట్‌లో ఉంది. కానీ ఇరాన్ మాత్రం "నువ్వు యుద్ధం ఆపుతాము అంటే మేమేమి నోట్లో వేలేసుకొని కూర్చునే పిల్లలం కాదు బాబు. మాకెలా యుద్ధాన్ని మలుపు తిప్పాలో తెలుసు" అంటూ ఇరాన్
అస్సలు తగ్గేదేలే అన్నట్టుగానే ఉందన్నమాట. సో, ఇక ఇప్పుడు మొత్తం అంతా కూడా గల్ఫ్ చేతుల్లోనే ఉంది. ఎందుకనంటే గల్ఫ్ కంట్రీస్ ఎక్కువగా నలిగిపోతున్నాయి. అటు అమెరికా, ఇటు ఇరాన్ ఈ 2 దేశాల నడుమ ఈ గల్ఫ్ కంట్రీస్ అంటే ఉంటాయి కదా! మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్, యూఏఈ, సౌదీ వీళ్ళు నలిగిపోతున్నారు. ఎందుకనంటే అమెరికా స్థావరాల్ని యాక్సెప్ట్ చేయటం వల్ల. సో, ఫ్రెండ్స్ అది విషయం. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.